హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కూర. నువ్వులు పల్లీలు ఏమి వేయకుండా చక్కగా గ్రేవీతో చాలా టేస్టీగా ఈరోజు చేసుకుందామండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకుని సాల్ట్ వేసి దాంట్లో నీళ్ళు పోసి, ఇక్కడ గుత్తి వంకాయలు 6 ఉన్నాయండి. ఒకటి పుచ్చు బాగలేదనమాట. ఈ ఐదింటిని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇలా అన్నిటిని కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక 3 టమాటాలు, పచ్చిమిర్చి 7, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకున్నాను. తర్వాత పోపు గింజలు వేసి వేయించుకున్నాను. ఆయిల్ వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి. నేనైతే దీంట్లో ఏం పెట్టలేదండి, స్టఫింగ్గా ఇలానే వేయించుతున్నాను. ఇలా వేయించుకొని చక్కగా అటు ఇటు కదుపుతూ తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి, ఏగిపోయాయి అన్నమాట. తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం అడుగు అంటకుండా సాల్ట్ వేసి వేయించుకోవాలి. నేను దీంట్లో స్టఫింగ్ పెట్టకపోయినా చక్కగా దాంట్లోకి స్టఫింగ్కి వెళ్ళిపోయిందండి. ఈ మొత్తం ఉడికిన తర్వాత పసుపు, కారం వేసి మొత్తం కలుపుకోవాలి అన్నమాట. చూడండి, కలుపుకొని నీళ్ళు చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూడండి, వేడి వేడి గ్రేవీతో గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గుత్తి వంకాయ కూర సింపుల్ మెథడ్లో చేశాను. ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.